ఫ్యామిలీస్ తో థియేటర్లు జాతరలా మారిపోయాయి. చిరంజీవి వెంకటేష్ కాంబో మ్యాజిక్ తో మనశంకర్ వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. అయితే ఈ సక్సెస్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అనిల్ రావిపూడి ఇప్పుడు ఇంకో షాక్ కు రెడీ అవుతున్నాడు. టైటిల్ వినగానే వామ్మో అనిపించేలా ఈసారి క్రేజీ ఎంటర్టైనర్ ను తీసుకొస్తానంటూ ఇలా హింట్ ఇచ్చేస్తున్నాడు ఈ హిట్ మిషన్. ఈ రోజు థియేటర్లకు ఫ్యామిలీస్ రావడం చాలా కష్టం. అలాంటి టైంలో హౌస్ఫుల్ బోర్డులు పెట్టడం చాలా పెద్ద విషయం. కానీ ప్రేక్షకులు నవ్వితే ఆ నవ్వే నాకు బలం అంటూ సినిమాను పండగలా మార్చేసి ఫ్యామిలీస్ ని థియేటర్ బాట పట్టించాడు అనిల్ రావిపూడి. గతేడాది ముగ్గుల పండక్కి సంక్రాంతికి వస్తున్నాంతో సాలిడ్ సక్సెస్. ఈసారి పండక్కి మనశంకర వరప్రసాద్ గారితో మళ్ళీ బ్లాక్ బస్టర్. అందున చిరంజీవి వెంకటేష్ తరాలు దాటిన కాంబినేషన్. ఇక వాళ్ళిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద సినిమా కాదు, అదో ఎమోషనల్ ఫెస్టివల్. వసూలు కూడా అదే మాట చెప్తున్నాయి. 400 కోట్ల మార్క్ వైపు స్పీడ్ బ్రేక్ లేకుండా దూసుకుపోతుంది సినిమా. రీమేక్ ట్రెండ్ తగ్గుతున్నా అనిల్ రావిపూడి సినిమాలు మాత్రం వేరే భాషల్లో రీమేక్ అవడం విశేషం. కానీ డైరెక్టర్ గా ఒకే కథ మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం లేదంటూ తన స్టైల్లో స్టేట్మెంట్ ఇచ్చేశాడు అనిల్. ఇక ఇంతటి బ్లాక్ బస్టర్ తర్వాత తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీకి ఎండ్ కార్డ్ వేస్తూ సాలిడ్ అప్డేట్ వదిలాడు అనిల్. వైజాగ్ ట్రిప్ లో తట్టిన ఓ ఐడియా టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి వామ్మో ఇదేంట్రా బాబు అనిపించేలా ఉండబోతుందట. ఏదేమైనా 200% ఎంటర్టైన్మెంట్, కానీ మరో యాంగిల్ న్యూ మ్యాజిక్. అంటే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ పక్కకెళ్ళిపోయిందన్న మాట. చూడాలి జూన్ జూలైలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమాలో ఎవరెవరు ఆన్ బోర్డ్ అవుతారో. For more videos like this, subscribe Big TV channel.